హలో తునియన్ పాయక్రిపెట్ట. ఈ వీడియోని పోస్ట్ చేయడం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్‌ని నేను చాలా అంటే చాలా కష్టపడి పూర్తి చేశాను. మనం సర్వీసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కష్టపడింది ఒక వంతైతే, ఈ ఒక్క ప్రాజెక్ట్‌కే కష్టపడింది మరొక వంతండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ చేయడం కోసం నిజంగా నేను చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను. నా హార్డ్ వర్క్‌ని మీరు గౌరవించి, నా కోసం ఒక్క 10 నిమిషాలు కేటాయించండి. ఎవరెవరి వీడియోసో టైమ్ స్పెండ్ చేసి మరీ చూస్తూ ఉంటారు. అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీకు కూడా కంపల్సరీ వీడియో అనేది నచ్చుతది. ఈ వీడియో చూడడం వల్ల మీరు నిజంగానే సాటిస్ఫై అవుతారు. తప్పకుండా మీ అందరికీ నచ్చేలాగా ఉంటది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండాని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో చూసి అలాగే వదిలేయకుండా మరొకరికి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అన్నది ప్రతి ఒక్కరికి చేరుతది. నా కష్టాన్ని కూడా మీరు గుర్తించిన వారు అవుతారు. ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. నాకు ఒక సారయితే పరిచయం అయ్యారు. అది కూడా మనం సర్వీసెస్ పాంప్లెట్ చూసి ఆయన నాకు కాల్ చేసి ఫస్ట్ టైమ్ నాకు సార్‌కి ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌కి పెయింటింగ్ చేయమని నాకైతే కాంట్రాక్ట్ ఇచ్చారు. అలాగా నాకు పరిచయమైన ఆ సారు చాలా క్లోజ్ అయ్యారు. అలాగే అలాగే నా పైన పూర్తిగా నమ్మకాన్ని, అలాగే నా సర్వీసెస్‌ని చాలా ఇష్టపడి, నాకు ప్రతి దాంట్లోని ఒక అవకాశం ఇవ్వాలని ఆయన అనుకోని, నాకు ఈ యొక్క ఈవెంట్‌ని కూడా ఆయన అందించారు. సార్‌కి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఈ ఈవెంట్‌ని వేరే వాళ్ళకి ఆయన ముందు అప్పచెప్పారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళని ఒకళ్ళని ముందుగానే రమ్మని ఈ లొకేషన్ చూపించి, ఎలా చేద్దాం, ఏం చేద్దాం అని ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ నన్ను కలిసిన తర్వాత నా మాటల ద్వారా, అలాగే నా కష్టాన్ని ఆయన చూసి, నేను వర్క్ పట్ల, కస్టమర్ పట్ల చూపించే ప్రేమని, కష్టాన్ని ఆయన కూడా గుర్తించి, నా కోసమని అతన్ని పక్కన పెట్టి, నాకు ఒకసారి ఈ ఈవెంట్ ఇచ్చి చూస్తానని చెప్పి నాకైతే ఇవ్వడం జరిగింది. కానీ అండి, ఆయన ఈవెంట్‌ని ఇవ్వడం కూడా నాకు చాలా గర్వంగాను ఉంది. ఎందుకంటే, ఇది చిన్న ఈవెంట్ కాదండి. చిన్నా చితకా ఈవెంట్ అయితే కాదు. ఎందుకంటే, ఇది చాలా రోజులు, చాలా డబ్బు, అలాగే మనుషులతో కూడిన పని. కాబట్టి అంత ఈజీగా కంప్లీట్ అవ్వదు. నేను వయసులో చిన్నవాడినైనా సరే, ఇలాంటిది నాకు అప్పజెప్పారంటే నన్ను ఎంతగా నమ్మారో అప్పుడే నాకు అర్థమైంది. ఆయన చూపించిన తర్వాత ప్లేస్ అంతా చూసుకున్నాను. ఈవెంట్‌ని కూడా ఓకే అని అనుకోని ఆయన ఒక బడ్జెట్ అయితే చెప్పమన్నారు. నేను కూడా అంటే దీంట్లో చాలా కష్టాలు ఎదుర్కొన్నానండి. ఎలా అంటే నేను కూడా ఇలాగా ఈవెంట్ వచ్చింది కదా! జనంలోకి రీచ్ అవ్వాలి. సో, దానికోసం మనం బాగా హార్డ్ వర్క్ చేయాలి. బాగా అవుట్‌పుట్ ఇవ్వాలని ఆలోచించి ఈవెంట్‌ని ప్లాన్ చేసుకునే ముందు క్రాస్ ఓవర్ చేయలేదు. నా అమౌంట్ గాని, లేకపోతే ఎక్స్‌ట్రా అమౌంట్ గాని ఏమి ఏసుకోకుండానే యాజ్ ఇట్ ఈజ్ ఎంతవుతదో అని కూలితో లెక్క పెట్టేసుకొని, ఆ అమౌంట్ నేను చెప్పేసాను. చెప్పినప్పుడు బాగానే ఉందండి. సో, అంటే చెప్పినప్పుడు మనకి ఈవెంటు చెప్పినప్పుడు సింపుల్‌గానే అనిపిచ్చింది. సింపుల్‌గానే ఉంది. సింపుల్‌గా చెప్పేసాను. ఆయన కూడా ఓకే అన్నారు. కానీ 1, 2 కాదండి. వెళ్తున్నప్పుడల్లా ఒక్కొక్కటి మాకు నేను అనుకున్న దానికి పెరుగుతూ ఉన్నాయి. డబుల్ అవుతూ వచ్చాయి. సో, నాకు ఎలాగైనా ఈవెంట్‌ని మంచిగా ఆయన ఊహించుకున్న దానికంటే సరే బాగా ప్లాన్ చేయాలి, బాగా ఇవ్వాలి అని అదొకటే మైండ్‌లో పెట్టుకొని నేనింకా దాని మీద ఫోకస్ చేద్దాం అని చెప్పేసి అమౌంట్ మీద నేను ఆలోచించలేదు. అంటే ఏంటి, నాకొచ్చినా రాకపోయినా పర్లేదు. అంటే నేను దాంట్లో ఒక రూపాయి ఆశించకుండానే ప్లాన్ చేద్దాం అని చెప్పేసి నేను అన్నాను. నేను దిగాను. అయితే వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మార్చ్ 27ని ఈవెంట్ అన్నది స్టార్ట్ చేశాం. ఇది నా ఒక్కడితో అవ్వేది కాదండి. నిజంగా దీంట్లో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి లేకపోతే ఈ ఈవెంట్ అన్నది కంప్లీట్ అయ్యేదే కాదు. నేనేదో జనాలతో వర్క్ చేయించేద్దాం అని దిగాను కానీ, అంత సింపుల్ కాదండి. ఈ రోజుల్లో జనాలతో వర్క్ చేయించడం అన్నది. ఎందుకంటే కు ఇన్నాళ్ళ రోజుల్లో వర్క్ చేసేవాళ్ళు వేరు. ఇప్పుడు వర్క్ చేసే టైప్ ఆఫ్ మెంటాలిటీ వేరు. హ్మ్. సో, అంత సింపుల్‌గా మనం వర్కర్‌నన్నది మనం హ్యాండిల్ చేయలేము. అది మాత్రం చాలా కష్టమని నాకు ఈ ఈవెంట్ ద్వారా పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే వర్క్ ఒప్పుకున్న తర్వాత వాళ్ళని మనం దగ్గరుండి చూడాలి, చేయించాలి అంటే చాలా కష్టమైన పనండి. మనం దగ్గర లేకపోతే వర్క్ అనేది అసల కంప్లీట్ అయ్యే సమస్యే లేదు. ఎందుకంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం వాళ్ళ దగ్గరే ఉండి అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ ఎనకాలే ఉండాలి. లేకపోతే వర్క్ అనేది అసల కంప్లీట్ కాదు.
నాకు డ్యూటీ ఉంది. సో, డ్యూటీ టైమింగ్స్‌లో నేను కంపల్సరీ డ్యూటీస్‌కెళ్ళాలి. సో, నేను డ్యూటీస్‌కి వెళ్తూ వీళ్ళ వర్క్ చేసినప్పుడల్లా వీళ్ళ కోసం తిరుగుతూ ఉన్నాను. కానీ ఎంత కష్టపడుతున్నా ఒక డ్యూటీస్‌కి వెళ్ళొచ్చిన తర్వాత 24/5 వర్క్ అండి ఇంకా. ఈ ప్రాజెక్ట్ తీసుకున్న కాంచి నేను 24/5 వర్క్ చేస్తూనే ఉన్నాను. డ్యూటీస్‌కి వెళ్ళడం, ఇక్కడ కంప్లీట్ చేయడం. నైట్ డ్యూటీ చేసినా సరే అసలు స్లీప్ ఉండేదే కాదు. పడుకోకుండా ఈ ఈవెంట్ కోసమే నేను తిరుగుతూ ఈవెంట్ కోసం చేస్తూ ఉన్నాను. ఇంత చేస్తున్నా సరే ఎక్కడో నేను అన్నీ కవర్ చేయలేకపోతుండేవాడిని. వీళ్ళని కవర్ చేయాలంటే అవ్వేది కాదు. వేరే ప్లేసెస్‌కి వెళ్ళాలి, వేరేవి చూడాలి. అవి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. సో, ఇలాగా ఒక దగ్గరికెళ్తే ఒకటి చూడడానికి అవ్వేది కాదు. దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నన్ను అలాగే ఈ ఈ ప్రాజెక్ట్‌ని తన భుజాల మీద నేసుకొని మా నాన్నగారు ప్రతీదీ దగ్గరుండి పూర్తి చేసేలాగా ఆయన్నే ఈ ప్రాజెక్ట్‌ని చూసుకున్నారు. టేక్ ఓవర్ చేసుకున్నారు. ఎందుకంటే ఆయన లేకపోతే నిజంగా నేనైతే కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడేవాడినండి నిజంగానే. ఫస్ట్ నుంచి కూడా ఆయనే ఈ వర్క్‌లో ఇన్వాల్వ్ అయ్యారు. వర్క్ చేస్తూ అలాగే మనుషుల్ని వాళ్ళని కూడా దగ్గరుండి వర్క్ చేసేలాగా చూసుకున్నారు. నాన్నగారు ఉండడం వల్ల వాళ్ళు కూడా ఫాస్ట్‌గా చేశారు. నేను ఉండి చేయాలంటే నేను వర్క్ చేయలేను. సో, నాకు రాదు. కానీ వాళ్ళ దగ్గర ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్ ఇవ్వాలంటే నాన్నే ఉండాలి. నాన్న అక్కడ ఉండడంతో నేను మిగతా పనులు చూడడానికి వెళ్ళేవాడిని. ఈవెంట్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ మేము సర్వీస్ కార్‌లు కొన్నామండి. ఒక టన్ను సర్వీస్ కర్రలు కొన్నాం. ఆ రోజే మా నాన్నకి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఈ ఈవెంట్ నువ్వు ఒప్పుకున్నంత ఈజీగా అవ్వదు. అలాగే నువ్వు ఒప్పుకున్న రేట్‌కి అస్సలు అవ్వదు. సో, ఇది ఖర్చు పెరిగేలా ఉంది. జాగ్రత్తగా చూసుకో. ఆయనకి నువ్వు ఒక మాట ముందే చెప్పు. ఆయన కూడా నీకు ఈవెంట్ ఇచ్చే ముందు ఆలోచించి ఉంటారు. అలాగే ఎక్కువ పడతదని ఆయనకి కూడా ఇమాజినేషన్ ఉంటది. సో, నువ్వు ఆయనకి క్లారిటీగా చెప్పు అర్థమవుతది అన్నారు. సో, నేను కూడా చెప్పడం జరిగింది. నాన్న అన్నట్టుగానే ఒక టన్ను సర్వీస్ కర్రలు, అలాగే ఇంచుమించు ఒక 2 టన్నులు హౌస్ కర్రలతోని మేము స్టార్ట్ చేసేటప్పటికి కర్రలు ఒకటే కొనడానికి, చేయడానికి మాకు సగం అమౌంట్ అయిపోయిందండి. మేము ప్రాజెక్ట్ టేకౌట్ చేసిన సగం అమౌంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే నాకప్పటికే మైండ్‌లో తిరుగుతా ఉంది. ఏంటి సడెన్‌గా ఇంత రేట్ అయిపోయింది. ఓన్లీ ఇంకా ఈవెంట్ అంటే ఇంకా ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేయలేదు. సో, ఓన్లీ కర్రలకే ఇంత అమౌంట్ అయిపోయింది. ఇంచుమించు 20,000 దాటేసింది. 20,000 సరిపోలేదసలు కర్రలకే. ఇంచుమించు ఇంత అమౌంట్ అయిపోయిందేంటని నాకు స్లోగా చిన్న టెన్షన్ అయితే స్టార్ట్ అయింది. అలాగే వర్క్ మీద డెడికేషన్ కూడా ఇంకా స్టార్ట్ అయింది. దీన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలి, బాగా ఉండాలి అని. కర్రలు కొనేసిన తర్వాత లేబర్‌ల దగ్గర మనకి సరిపోతదిలే అని నేను అనుకున్నాను. అలాగే ఆయనకి కూడా ఒక మాట చెప్పాను. సార్ ఇంకా ఇది అమౌంట్ కొంచెం పెరిగేలాగా ఉంది సార్. మీరు కూడా ఒకసారి చూడండని అంటే ఆయన కూడా ఓకే అమ్మా! నువ్వు డబ్బుల గురించి ఏమి ఆలోచించకు. నేను కూడా చూస్తాను. కానీ కాలిక్యులేట్ చేసుకో టెన్షన్ పడకండని. సో, నీకు ఎలా అనిపిస్తదో అలాగే చెయ్యి. అలాగే చెప్పు. ఓకేనా? నాకు పర్వాలేదు అని అన్నారు. అలా అన్న తర్వాత కర్రలు కట్టడం అయితే స్టార్ట్ చేశాము. కర్రలు కట్టడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి కూడా కూలి మనకి పెరుగుతూ వచ్చింది. సో, రోజు రోజుకి వర్కర్స్ ఎక్కువ కావాల్సొచ్చారు. నేను ఎస్టిమేషన్ ఏసుకున్నదండి ఇంచుమించు 15-20 లేబర్స్ వరకు పడతారేమో వర్క్ కంప్లీట్ అయ్యేలోపని ఎస్టిమేషన్ ఏసుకున్నాను. కానీ అది ఫినిష్ అయ్యేటప్పటికి 40 ప్లస్ వర్కర్స్‌కి అయ్యింది. అంటే 40-50 లోపు లేబర్‌లే కూలి పడ్డది. అంటే ఏంటి, ప్రతిరోజు ఒక ఐదుగురు చొప్పున లేదా ఆరుగురు చొప్పున మనకి అలాగా వర్క్ చేస్తూనే ఉన్నారు. సో, నేను ఎస్టిమేషన్ ఏసింది 20 మెంబర్స్‌కి. కానీ అక్కడ అయ్యింది డబుల్ అయ్యింది. నేను మ్యాన్ పవర్‌లో కూడా కవర్ అవుద్దనుకుంటే అక్కడ కూడా ట్విస్ట్ వచ్చింది. సో, ఇంకా నాకు ప్రెషర్ పెరుగుతా ఉంది నా మీద, ఈ వర్క్ మీద. అలాగే ఇంట్లో నాన్న కూడా అనేస్తున్నారు. "ఏంటిది నేను చెప్పాను కదా! ఎంత ఈజీగా అవ్వదిది. నీకు అమౌంట్ పెరుగుతూ ఉంటది. జాగ్రత్తగా చూసుకో" అని చెప్పాను. అని అంటూ ఉన్నారు. నేను ఎంత పెరుగుతున్నా సరే ఎక్కడ సెల్ఫ్ మోటివేట్ తగ్గించుకోలేదు. ఎక్కడ తగ్గలేదు. ఎందుకంటే ఏది ఏమైనా నా టార్గెట్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఒప్పుకున్న తర్వాత నేను కస్టమర్‌కి నా ఔట్‌పుట్ ఇచ్చే వరకు కూడా ఆలోచించాలి తప్పించి రెండోది ఆలోచించకూడదు. నా మైండ్‌లో అదొక్కటే రన్ అవుతుందండి. ఎందుకంటే నేను అనుకున్న ఔట్‌పుట్ ఇవ్వాలంతే. నేను ఇచ్చిన మాటని నేను నిలబెట్టుకోవాలి. అంతేగాని ఎక్కడ వీటి కోసం డౌన్ అవ్వకూడదు, పెరిగిపోతుందని ఆలోచించి నేను తగ్గించడం కానీ, లేకపోతే సింపుల్‌గా చేసేయండి.
హడావిడిగా చేసేయండి. సో, దీన్ని ఇలాగే కంప్లీట్ చేసేద్దాం. ఇలా రాకపోయినా పర్లేదు అని ఎక్కడ కూడా నాకు వేరే థాట్ రాలేదు. ఏమి రాలేదు. ఎంత పెరుగుతున్నా సరే నేను ఇంకా పెంచుతూనే ఉన్నాను. నాకెలా నాకు నచ్చే వర్క్ కూడా వాళ్ళని చేపిస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి నేను చూసుకుంటూ ఉన్నాను. సో, వేరేలా అయితే నాకు అనిపించొచ్చు. ఎందుకు పెరిగిపోతుంది కదేమో నేను అనుకున్న బడ్జెట్ ఇంత. సో, సార్ మీరిచ్చిన బడ్జెట్‌లో ఎంత అవుతుందని చెప్పేసి నేను కూడా చెప్పి సింపుల్‌గానే నేను ముగించేయొచ్చు. లేదంటే తక్కువలోనే ముగించొచ్చు. ఎందుకంటే అండి, మేము దాదాపు అనుకున్నది 400-500 కొబ్బరాకు పడతదనుకున్నాం పందిరికి. 400-500 కొబ్బరాకు పడతదనుకోని మేము ఎస్టిమేషన్ యేసుకొని దానికే మేము కాస్ట్ కలుపుకొని ఈవెంట్‌ని మేము అనుకున్నాం. కొబ్బరాకు కొట్టడానికి కూడా తెలిసినవాడు ఒకడున్నాడు మా ఫ్రెండ్. సో, వాడు లేకపోతే ఈ కొబ్బరాకనేది నాకస్సలు దొరికేదే కాదండి. 10, 100 కొబ్బరాకులు కాదండి ఇవి. దాదాపు 700కు పైగా కొబ్బరాకు ఈ పందిరికైతే మాకు పడ్డాది. బయట ఒక 30 కొబ్బరాకుల్ని అడుగుతుంటే చాలామంది ఈ ఈ సీజను అంటే ఎండాకాలం స్టార్ట్ అయింది కదా! సమ్మర్ సీజన్ కాబట్టి ఒక్కొక్కరు కూడా 30కి మించి కొబ్బరాకు ఎవ్వరు కూడా ఇవ్వనని కటాకటిగా చెప్పేశారు. అలాగే మాకు ఈవెంట్ అందించిన సార్ కూడా మాకు తెలిసినోళ్ళే ఉన్నారు. సో, వాళ్ళని అడగండి మీకిస్తారని జెప్పేసి అంటే మేము తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా మేము అడిగింది వాళ్ళని ఒక 50-100 అడిగాం కొబ్బరాకుల్ని. కానీ వాళ్ళు 30 కంటే ఎక్కువ తీసుకుంటే మాకు వద్దు. మేము 30 కొబ్బరాకులే మీకు ఇవ్వగలం అని చెప్పేసి చెప్పారు.